సో గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ నాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది టీజర్ చూసినప్పుడు. నేను ఈ మధ్య మొన్న టీంతో అనుకున్నాను, అంటే మీ అందరూ ఏ జనరేషన్ నుంచి వచ్చినా టీనేజ్ అందరికీ ఒకలాగే ఉంటుంది. కాకపోతే అప్పుడున్న సర్కమ్స్టెన్సెస్ సిచ్యువేషన్స్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ బట్ మైండ్ సెట్ ఒకలాగే ఉంటుంది. సో ఆ టీనేజ్ బ్యాక్డ్రాప్లో ఏదైనా మంచి లైవ్లీ కథలు వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటూ డిస్కస్ చేసాం మేము. సో ఈ టీజర్ చూస్తే నాకు అలాగే అనిపించింది. గల్లీలో కొట్లాట్లు, ఇంట్లో పేరెంట్స్తో చివాట్లు, అమ్మాయి చుట్టూ చక్కర్లు, సో ఎంసెట్ ఎగ్జామ్ టెన్షన్లు అన్నీ లైవ్లీగా ఉన్నాయి చూస్తుంటే టీజర్. నాకు చాలా బాగా నచ్చింది. సో మౌలి చెప్పినట్టు సో కామెడీ సినిమా, అతను ఏదేదో మాట్లాడాడు, దాంట్లో ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్ ఉంది. కామెడీ సినిమా అనేది థియేటర్లో చూస్తే అది కరెంట్ పాస్ అయినట్టు అందరికీ పాస్ అయ్యి అంత థియేటర్ ఎంజాయ్ చేస్తే ఆ వైబే డిఫరెంట్గా ఉంటుంది. అది నేను బాగా రుచి చూశాను చాలా సినిమాలకి. సో ఈ టీం, యంగ్ టీం అందరూ కూడా అది నిజంగా ఓటీటీలో కాకుండా థియేటర్కి తీసుకొచ్చిన వీళ్ళ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో ప్లీజ్ మీ అందరూ వచ్చి ఈ పిల్లలు చేసిన ఈ టాలెంట్ని అందరూ ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది. టీజర్ చాలా బాగుంది. మణివాస్ గారు చెప్పినట్టు కంటెంట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. కొన్ని సీన్స్ కూడా చెప్పారు, అవి నాకు చాలా బాగా నచ్చినాయి. సో డోంట్ మిస్ September 12th లిటిల్ హార్ట్స్, మంచి టైటిల్. ప్రేమించుకుందానాలో చెప్పగానే గుర్తొచ్చేది వెంకటేష్ బాబు గారి చేతిలో ఉన్న ఒక లిటిల్ హార్ట్స్ ప్యాకెట్. సో అంత కనెక్టింగ్ అనిపించింది టైటిల్ చూసినప్పుడు. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాను. సో డైరెక్టర్ ముందు చెప్పాల్సిందంటే హసన్, ఆదిత్య హసన్. సో ఆదిత్య హసన్ నేను 90s ఈటీవీ విన్లో వాళ్ళ వెబ్ సిరీస్ చూసినప్పుడు నాకు ఎంత బాగా నచ్చింది. పర్సనల్గా కలిసి ఆయన విష్ చేశాను, అందుకు కలిసాడు మధ్యలో. సో నాకు చాలా బాగా నచ్చింది. వెరీ వెరీ టిపికల్ హెల్తీ కామెడీ టైమింగ్, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో జంజాల్ గారి స్టైల్ చాలా బాగుంది తనకి. సో నేను చూసినప్పుడు నాకు బాగా ముచ్చటేసింది. అంటే ఎంతో కొంత మాకు కూడా ఒక ఇన్స్పైరింగ్ అనిపించింది. సో ఆ కుర్రోలు చేసిన టాలెంట్ చూసి. సో ఆదిత్య హసన్, డెఫినెట్లీ నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఆల్ ది బెస్ట్. ఇలాంటి ఒక కంటెంట్ నువ్వు ప్రొడ్యూస్ చేసావు, నీకు ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే డైరెక్టర్ సాయి మార్తాండ్. సో సాయి పేరు చాలా ఫేమస్ ఇంటర్నెట్లో, తెలుసుగా నీకు. సో రోజుకు వారానికి ఒక మీమ్ ఉంటుంది అది సాయి మీద. సో సాయి మార్తాండ్, నీ టేకింగ్ చాలా బాగుంది, నీ డైలాగ్స్ బాగున్నాయి, నీ టైమింగ్ బాగుంది చాలా. ఆదిత్య హసన్ ఒక టైమింగ్ ఉంది, నీది ఒక స్టైల్ ఉంది. సో డెఫినెట్గా ఆల్ ది బెస్ట్. అండ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్. నేను ఇందాక ఏదో స్టేట్మెంట్ ఇస్తాను, నేను చెప్తాను నీకు స్టేట్మెంట్. సో మీ మమ్మీ డాడీ నీకు ఇచ్చారు కదా ఒక ట్రస్ట్, అది నీ స్టేట్మెంట్. నీ కష్టం, నీ క్రియేటివిటీని చూసావు, అది నీ స్టేట్మెంట్. జస్ట్ థియేటర్లో వస్తుంది, 12th వరకు వెయిట్ చేయి, వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు, అది వాళ్ళ స్టేట్మెంట్, వెయిట్ చేయి. ఓకే. సో అలాగే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, శివాని మోస్ట్ బిజియెస్ట్ గర్ల్ అంటే చెప్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ అమ్మా, తనకు కూడా విశేష చెప్తున్నాను. అలాగే రాజీవ్ గారు, సో మీరు ఇంతకంటే సెటిల్ అవ్వకండి. సో రాజీవ్ గారు చాలా మంచి వెర్సటైల్ ఆర్టిస్ట్ ఆయన. సో నేను ట్రైలర్లో చూశాను, ఇంకా సినిమాలో ఎంత ఉంటుందో ఐఎమ్ వెయిటింగ్ టు సీ. సో కాంబినేషను వాళ్ళ పేరెంట్స్గా, సో ఈ అల్లరి కొడుకుని భరించిన తండ్రి. సో ఆయనకు కూడా నా విషయం చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ఈటీవీ విన్ టీమ్, నితిన్ అండ్ సాయి. సో నిజంగా వీళ్ళు చేసే కంటెంట్స్ అన్నీ చాలా బాగుంటున్నాయి. సో వెరీ గుడ్ బ్రదర్. ఇలాంటి ఏమైనా మంచి కంటెంట్స్ ఉంటే అన్నీ ఓటీటీలో కాకుండా థియేటర్కి తోయండి. థియేటర్స్కి కంటెంట్ చాలా అవసరం ఇప్పుడు. సో కంటెంట్స్ వదలండి, థియేటర్కి వదలండి, ఆడియన్స్ వచ్చి చూస్తారు మంచి మంచి కంటెంట్స్ వస్తే. అండ్ ఆల్ ద బెస్ట్ మీ టీం కూడా. అలాగే డిఓపి, సో మిగతా టెక్నీషియన్స్ అందరికీ చెప్తూ, ముఖ్యంగా బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు. సో ఇలాంటి ఒక కంటెంట్ని థియేటర్లోకి ప్రాపర్గా తీసుకెళ్ళడానికి ఇలాంటి ఒక స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ కూడా చాలా అవసరం. సో ఈ కొత్త టాలెంట్ని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు ముఖ్యంగా మీకు కూడా సూపర్ కంగ్రాట్స్ అండ్ సూపర్ ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ ఎందుకు చెప్పారంటే హిట్ కొట్టేశారని అనిపించింది నాకు. సో ఆల్ ద బెస్ట్. సో థియేటర్లో మంచి డబ్బు కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను, అటు మీకు కూడా. అండ్ థ్యాంక్ యూ వాసు గారు, అండ్ యూ షోడ్ సో మచ్ లవ్ ఆన్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా కుర్రోళ్ళు, అదే నేను గుర్తుపట్టలేకపోయాను నాన్న. సో 100% లెవెల్లో చికెన్ తినింది నువ్వేనా? మీసాలు గడ్డలు వచ్చి గుర్తుపట్టలేదు, ఎంత పెద్దోడు. ఆల్ ది బెస్ట్ నాన్న. మిగతా టీం అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పారు సోషల్ మీడియాలో, తను కూడా ఆల్ ది బెస్ట్ నాన్న. సో యంగ్ టీం అందరూ నిజంగా టాలెంట్ అనేది ఉంటే సినిమాలకి ఎలా వచ్చేయచ్చు అనేది మీ అందరిని చూసి ఇన్స్పైర్ అవచ్చు అందరూ. సో డోర్స్ ఆర్ ఓపెన్. సో ఆల్ ది బెస్ట్. అండ్ మీ ఇద్దరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు కదా, సో మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మౌలి, ఏదో ఫైర్ క్రాకర్ లాగా ఉన్నావు, చూసుకో, జాగ్రత్తగా పేలు. ఓకే. సో అండ్ అలాగే ఇంకొకటి ఫినిషింగ్ టచ్ ఒకటి ఇవ్వాలదా, నువ్వేదా? ఐమాక్స్ ముందు రివ్యూస్ ఇచ్చావా? చెప్పారు కదా, ఒకటి గుర్తుపెట్టుకుని రివ్యూస్ ఇచ్చే అబ్బాయిలు, పిల్లలు, ఏదో ఒక రోజు మీరు ఇక్కడికి రావాల్సిందే.
మళ్ళీ మమ్మల్ని ఎదుర్కోవాల్సిందే. జాగ్రత్తగా ఇవ్వండి రివ్యూస్, ఓకే? మీరు ఇక్కడికి వచ్చి ఏదో రోజు స్టేజ్ ఎక్కుతారు, ఓకే? బాగా ఇచ్చావు, అందరికి మంచిగానే ఇచ్చావుగా. సో నీకు కూడా ఆల్ ది బెస్ట్. మ్యూజిక్ డైరెక్షన్ చేసావు కదా, వెరీ గుడ్. సో ఇంకా నేను అంటే నాకు కూడా అంటే నేను మీరెవరో బయట వాళ్ళు అనిపించదు సార్ నాకు. జస్ట్ ఇంకా నేను ఏదో చిరు అనుకుంటే చిరు సినిమా అని వెళ్ళిపోయేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో ఐ ఫీల్ యూఆర్ జస్ట్ సో క్లోజ్ టు మీ సార్. ఇంకా సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. దెన్ హ్యావ్ టు ఈ యూఫోరిక్ మూమెంట్లో నేను ఎక్స్పెక్టేషన్ అంటే తీసేటప్పుడు జనరలీ నేను లవ్ స్టోరీస్ అన్నప్పుడు ఆనంద్ అన్న, హ్యాపీ డేస్ అన్న, సపోజ్ అంటే ఇట్లా ఫిదా అన్న, ఐ హ్యావ్ అ జడ్జ్మెంట్ దట్ ఇది ఇక్కడ వెళ్తుంది, ఇట్లా అవుతుంది అని, అండ్ చేసేస్తాము. దీనికి మాత్రం నేను బాగా అంటే చాలా 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 టీం అంతా ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసి బియాండ్ మీ అంటే నాకంటే మించిన కథ అని కథకి సగంపై మేము చేసామన్నమాట. సో ఆడియన్స్ ఇంత కొత్తదనం, ఇంత డిఫరెంట్, ఇంత హట్కే ఉన్న సినిమా ఈసారి డిఫరెంట్ అంటున్నాం, ఏదో అంటున్నాము. ఎలా చేస్తారని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈజ్ ఇట్ టూ డిఫరెంట్ దట్ దే విల్ నాట్ రిసీవ్, ఇలాంటి భయాలు ఉంటున్నాయి. ఒక్క ఫస్ట్ షో తోటి చెల్లాచెదురు చేసేసారు ఆడియన్స్కి. సిన్సియర్లీ మీరు నాకు ఇచ్చిన అంటే డైరెక్టర్గా నాకు ఇచ్చిన ప్రేమ 25 yearsగా అది అండ్ కుబేరాన్ని నిలబెట్టిన స్థానం, ఈ సినిమాకి మీరు ఇచ్చిన స్థానం నేను నా జన్మలకి నేను రుణం తీర్చుకోలేను. ఆడియన్స్ ఎస్పెషల్లీ ఇక్కడ ఆడియన్స్, తమిళ ఆడియన్స్ అండ్ దెన్ ఓవర్సీస్ ఆడియన్స్, థ్యాంక్స్ అ లాట్. ఇలాంటి సినిమాలు చేయడానికి ఎంత ధైర్యం ఇస్తుందో ఊహకు అందదు. అట్లా ఏ మేకర్కైనా నాకైనా యూ హ్యావ్ గివెన్ మీ సచ్ అ స్ట్రెంగ్త్. థ్యాంక్స్ ఆడియన్స్. దెన్ మీడియా అంటే మీరందరూ నాకు యాక్చువల్లీ నేను కలిసినప్పుడు మీరు అందరూ అంటే నాకు చాలా దే లైక్ మీ అలాట్, ఆ వైబ్ ఉంటుంది. అందరూ ఒక్కొక్క రివ్యూర్, ఒక్కొక్క వెబ్సైట్, ఒక్కొక్క పత్రిక, ఒక్కొక్క పేపర్, ఎవ్రీబడి నేను కలుస్తాను, షేక్ హ్యాండ్ ఇస్తాను. దే సంభవ్ అరే నీది హిట్ అవ్వాలి అన్నట్టు ఉంటారు బేసిక్గా. అదే స్పిరిట్ తోటి రాశారు. థ్యాంక్స్ అలాట్. అంటే చిన్న న్యూఆన్సెస్ ఇందాక వేస్తుంటే చెప్తాను, ప్రతి జర్నలిస్ట్ దాన్ని మీమ్స్ చేస్తున్నారు. థ్యాంక్స్ అలాట్. అంటే మీరు నా మీద సినిమా నచ్చి మీరు చేస్తున్నారు, కానీ అది ఎంత ఇంపాక్ట్ వస్తుంది, ఎంత ఆడియన్స్ ఎంత మోటివేట్ చేస్తుంది రిటర్న్ కమ్ అనేది నేను ఊహించలేను. థ్యాంక్స్ అలాట్ మీడియా అందరికీ, ఎవ్రీబడి. అండ్ దెన్ ఇట్స్ ఆల్ అబౌట్ థ్యాంకింగ్ ఉంటుంది సార్. దెన్ సినిమా ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ది జెనిసిస్ అంటే చాలా పెద్ద క్యాన్వాస్ లాగా ఒక పెద్ద రిచ్ సెల్ఫిష్గా అయ్యి ఒక అత్యంత పేదోడు మధ్యలో ఒక మిడిల్ క్లాస్ 3 ప్రపంచాలు చూపిద్దాం అనుకున్నప్పుడు సామాన్యమైన కష్టం కాదు రైటింగ్ అనేది. అది తెచ్చేటప్పటికి అది మేము స్క్రీన్ మీద మీరందరూ జాయిన్ అయ్యి చూసుకున్నప్పుడు ఇక నేను ఇప్పుడు అన్ని ఫంక్షన్స్లో ఐ స్పోక్ అబౌట్ నాగ్ సార్ కానీ ధనుష్ గారు కానీ లేకపోతే రష్మి ఐ స్పోక్, కానీ ఇప్పుడు నేను ఇంకా మాట్లాడక్కర్లేదు సార్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇట్స్ అవుట్ దేర్. నేను థియేటర్కి వెళ్ళాను. గ్రేటెస్ట్ థింగ్ నేను థియేటర్లో చూస్తుంటే మీరు చనిపోయినప్పుడు ఓబ్లేస్ అన్న అన్నారు సార్ వాళ్ళు. అంటే ఇట్స్ లైక్ అంటే యువర్ దేర్, యు బికమ్ ద ఓబ్లేస్ అన్న ఫర్ మీ. సో థ్యాంక్ యూ నాగ్ సార్. అంటే ఇట్స్ లైక్ మీరు ఒప్పుకోవడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు, ఎలా పర్ఫామ్ చేశారు. నాకు పర్సనల్గా నచ్చింది ప్రెగ్నెంట్ అమ్మ ఇలా మన ఖుష్బు ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఇలా కూర్చోమంటారు కదా, నాకు 5-6 సార్లు నేను చూసి నేను కళ్ళ నీళ్ళు తిరిగినాయి సార్. సో హౌ దట్ ఎంత మన్మధుడు, ఎంత స్టార్, ఎలా చేశాడు అనేది నేను ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు నాకు సార్. అండ్ దెన్ మీకు నాకు అప్రిషియేషన్ యాక్చువల్లీ నాకు గ్రేటెస్ట్ ఇంకోటి మంచిగా ఫీల్ అయింది, అమలా అండ్ సెడ్ షీ లైక్ ద ఫిల్మ్ అలాట్. సో అండ్ దెన్ ఐ వాజ్ రియలీ హ్యాపీ టు హియర్ దట్ సార్. సో థ్యాంక్ యూ నాకు సార్. దెన్ ఇంకోటి గ్రేటెస్ట్ ఫర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ స్పోక్ అబౌట్ అంటే ఇది 2.0 బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, stellar performance, any reviews what I read about your performances, and then game changing performance annar sir. So for me you have lived like Deepak, and then you became in the cinema, you became Obalesh sir. So thanks a lot. And then Dhanush, I have seen reviews, only one word they said,
ఇట్స్ ఎ గాడ్ లైక్ పర్ఫార్మెన్స్. దే ఇంకా అంతకంటే ఏం లేదు. సంబడి సేయింగ్ ఇతను దేవుడా అనే ఒక లేయర్ ఒకటి అతను అండ్ క్యారెక్టర్ వైజ్. సో నేను కొంతమంది సాయిబాబా అండ్ ఐ డోంట్ నో. నాకు అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఐ టెల్ యూ, ఐ కేమ్ టు చెన్నై టు వ్యూ అండ్ దెన్ ఐ సా దట్ సాంగ్, మన పోయివా సాంగ్. అసలు నాకు నోట మాట రాలేదు సార్ ఫైనల్. అంటే నేను ఎన్నిసార్లు చూశాను, చేసేటప్పుడు చూసాను చేయని, దట్ స్టెప్ దట్ యూ డిడ్ ఇన్ దట్ పూనకాలు వచ్చినప్పుడు అసలు ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అండ్ దెన్ అన్నిటికంటే దానికంటే ఎక్కువ వెన్ యువర్ ఫాదర్ సెడ్ థ్యాంక్ యూ, సో ఐ సెడ్ అంతకంటే ఏం లేదు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను, మై మదర్ సా, షీఈస్ 85, షీఈస్ వెరీ, అంటే వాకింగ్ కూడా కష్టం ఆమెకి. వచ్చి థియేటర్లో కూర్చొని అందరూ లెంత్ అంటున్నారు కదా, నేను అందరికీ చెప్తున్నాను ఆడియన్స్కి అదేంత. ఫస్ట్ థింగ్ ఏమందంటే, ఏంట్రా అబ్బాయి అలా చేసేసాడు నీ ధనుష్ గురించి. ఇంకోసారి ఏమందంటే, ఇంకో 10 నిమిషాలు ఉంటే బాగుండేది రా. ఐ కెనాట్, అంటే నేను ఇంకా అమ్మ నువ్వు నాకు చాలా నా భయాలకు ఆన్సర్ చేసేసావని. సో దట్స్ వాట్ షీ సెడ్ సార్ యాక్చువల్లీ. అండ్ నాగార్జున షీజ్ అ ఫ్యాన్ ఆఫ్ నాగేశ్వరరావు. అరే ఆ కుర్రోడు చాలా బాగా చేశాడు, యూఆర్ అ కుర్రోడు. సో ఇవే నాకు కాంప్లిమెంట్ సార్. ఇవే నాకు, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంకా బయటకు వచ్చేసింది కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ హౌ ఐ డైరెక్టెడ్ యూ ఆర్ హౌ యూ యాక్టెడ్.